రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోటబొమ్మాళిలోని కొత్తమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల మీదుగా కొత్తగ్రహారం గ్రామం వరకు ఈ ర్యాలీ సాగింది. కొత్తగ్రహారంలోని శివాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ గొల్లపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ది కార్యక్రమాలపై కరపత్రాలు పంచారు. ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి మరొకసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో జల సంరక్షణలో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, వాటినే ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ముందుకు వెళుతున్నామని మంత్రి తెలిపారు. ప్రచారంలో అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాను. 10 గ్రామాలు కూడా పూర్తిగా రోజు 18 గంటలో ప్రజల్లోకి వెళ్తున్నాం. చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ధైర్యంగా, బలంగా, గర్వంగా ప్రజలకు చాటి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, రాబోయే 5 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదం కోసం ప్రజల్లోకి వచ్చాం. ఇవాళ జరుగుతున్న ఎన్నికలు, ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారికి, ఇవాళ ఆయన చేతిలో కీలుబొమ్మగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, మోడీ గారి నాయకత్వంలో చేస్తున్న ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేశారు, చెప్పనవి కూడా చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు, రామారావు గారు పెట్టిన పార్టీని సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. కృష్ణలంకలోని తారక రామనగర్లో పర్యటించిన ఆయనకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రాజధాని లేని రాష్ట్రాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్న గద్దె ప్రజలు మరోసారి తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని కోరారు. పేరు రాసుకున్న పుస్తకం రాసి నాకు ఎలాగని చూపించు. కూర్చోటానికి కుర్చీ కూడా లేని స్థితిలో ఆయన అధికారాన్ని మొదలుపెట్టి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో తీసుకెళ్లేదానికి ఆయన చేస్తున్న తీరు, ఆయన పనిచేస్తున్న విధానం, ఇవాళ ప్రజలు ముక్త కంఠంతో ఎదురొచ్చి మళ్ళా మీరే రావాలి అనే ఒక స్లోగన్ ని, ప్రజల గుండెలోంచి వచ్చిన స్లోగన్ మళ్ళా మీరే రావాలి. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ప్రారంభమైన ఈ రాష్ట్రం కేవలం 4 సంవత్సరాల్లో 4,250 కోట్లు మిగులు బడ్జెట్ తీసుకొచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. భారతదేశంలో ఏ రాష్ట్రం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు లోటు బడ్జెట్ లో సైతం చేపట్టిన విధానానికి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో తెదేపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. నారాపుర వెంకటేశ్వర ఆలయం నుంచి తెదేపా నేతలు నిర్వహించిన ర్యాలీలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇరువురూ కలిసి ప్రచారానికి రావడంతో నియోజకవర్గంలోని తెదేపా శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. 6 మండలాల నుంచి తెదేపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. బేతవోలులోని కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్టీఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ర్యాలీలో కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గత 5 సంవత్సరాల్లో వినుకొండకి పెద్ద ఎత్తున అభివృద్ధి లభించింది. జిల్లాలోనే అత్యధికంగా 200 కిలోమీటర్ల పైన సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. తాగునీరు సమస్య కోసం వినుకొండ నియోజకవర్గానికి వాటర్ గ్రిడ్ కోసం నిధులు తీసుకొచ్చాం. 259 కోట్ల రూపాయలు. ఒకే ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిటాల రవీంద్ర ఘాటు వద్ద నివాళులర్పించారు. అనంతరం కుమారుడు శ్రీరామ్తో కలిసి ముత్తుకుంట్ల గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి సునీత ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాన్ని అదుపు చేసుకుంటూ కుమారుడి చేయి పట్టుకుని ముందుకు కదిలారు. నసనకోట గ్రామ సమీపంలోని ఆలయంలో పరిటాల సునీత కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని బాబయ్య దర్గాలోనూ పరిటాల సునీత కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సునీత మళ్లీ గెలవాలని వేడుకున్నారు. చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని 24వ వార్డులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. శావల్యాపురం మండలం కనమర్లపూడిలో ప్రారంభించిన ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ పథకాలు వివరిస్తూ ఆంజనేయులు ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పట్టణంలోని 5, 6 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా చేనేత మగ్గం వడికారు. చేనేతల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు వేయాలని కోరారు. పార్వతీపురం నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం జెండా ఎగురవేస్తానని ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ధీమా వ్యక్తం చేశారు. తీవ్ర పోటీలోనూ తమపై నమ్మకం ఉంచి సీటు కేటాయించిన సీఎం చంద్రబాబుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందర్నీ కలుపుకుని వెళ్లి తప్పకుండా విజయం సాధిస్తానన్నారు. నా ఓటు వాడిని నేను బలహీన వర్గం చెందిన వ్యక్తిని. ఎవడైనా బడుగు బలహీన వర్గాలు ఇంకో విధంగా అనుకున్నా అయినప్పటికీ కూడా ఇప్పుడు 3వసారి నాకు టికెట్ ఇచ్చి బీఫార్మ్ ఇచ్చి ఆదేశాలు తెలుగుదేశం పార్టీ గొప్పతనం అది. ప్రతి ఒక్కరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇచ్చి నన్ను ముందుకు నడిపించినందుకు మరి హృదయపడినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి హృదయపడినటువంటి పాదాబంధం చేస్తూ సెలవు తీసుకుంటామన్నాను. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కర్నూలు కార్యాలయంలో చండీ హోమం నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ హోమం జరుగుతుంది. దేశంలో భాజపా పాలన పోవాలని కోరుకున్నట్లు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ అభ్యర్థులు, నాయకులు ఈ యాగంలో పాల్గొంటారని వివరించారు. ఈ రాష్ట్రం బాగుండాలి. ఫస్ట్ మొట్టమొదట వర్షాలు బాగుపడాలి, రైతులు బాగుండాలి. కష్టాలు అనేది ఈ రాష్ట్రం తెలియకూడదు. దానికోసమే ఈ చండీ హోమం చేస్తున్నాం. పోయినసారి 2014లో ఇదే ప్లేస్ లో
చండీ హోమం చేశాం. ఆ అమ్మవారు మనం కలకరించి తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పతనం కావాలి. ఈ భారతదేశం బాగుండాలంటే మోదీ ప్రభుత్వం పడిపోవాలి.